ఒక ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడికి దిగిన నిందితుడు వీర రాఘవరెడ్డి అంటూ చూడొచ్చు. చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడి. రంగరాజన్ ఇంటికి వచ్చిన రామరాజ్యం సభ్యులు తమతో కలిసి రావాలని ఒత్తిడి, సహకరించకుండే నిన్నెవరూ కాపాడలేరంటూ హెచ్చరిక, 20 మందితో వెళ్లి దౌర్జన్యం, నిందితుడి అరెస్టు, రిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదొక ప్యాషన్ అయిపోయింది తెలంగాణలో, పూర్తి స్థాయిలో కూడా ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఇక చూడుర్రి, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి. రంగరాజన్ ఇంటికి వచ్చిన రామరాజన్ సభ్యులు తమతో కలిసి పనిచేయాలనేది డిమాండ్, వాగ్వాదం ఆలస్యంగా వెలుగులోకి విషయం, నిందితుడు రిమాండ్ అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర్యరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మోయినాబాద్ పోలీసులు తెలిపారు. సిఐ పవన్ కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పనిచేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవ్వరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డారు. సీసీ దృశ్యాలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే, ఈ మధ్య కాలంలో అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మీ చిన్నతనం నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడ కనబడుతున్న ప్రధాన అర్చకుల మీద దాడులు చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పూర్వీకుల నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాం. ఈరోజు కొత్తగా రామరాజ్య స్థాపన, ఈరోజు కొత్తగా బాబా స్థాపన, ఈరోజు కొత్తగా హనుమాన్కు సంబంధించి శోభయాత్రకు సంబంధించి స్థాపన, లేకపోతే ఇంకో దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతలా పోరాటం చేసే వ్యక్తులు నడి బజార్లో, నడి ఊళ్ళల్లో, గ్రామాలలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో మతం మారండి అని ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడ పోయిరండి? హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడ పోయిరండి? మహాకుంభమేళకు వెళ్తా అంటే రైళ్ల మీద హిందువుల మీద దాడులు చేశారు కదా, అవన్నీ ఎక్కడికి పోయినాయండి? హిందువుల గుళ్ళల మీద దాడులు చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? అంటే దీని వెనుక ఒక అతీత శక్తులు ఉన్నది అనేది వాస్తవం. ఇలాంటి దాడులను మనం తీవ్రంగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. దాడులు ఎవరి మీద జరిగినా కూడా అది తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, దాడులు ఎవరి మీద జరిగినా కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సింది ఉంటుంది.